విశాఖ జిల్లా గాజువాక గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు 67వ వార్డు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు, గాజువాక వైసీపీ మహిళా అధ్యక్షురాలు పల్ల చిన్నతల్లి, జనసేన నాయకులు ఊరుకోటి గోపిచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. అనంతరం గౌరీ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ 100 రోజుల పాటు చలివేంద్రం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్యవర్గ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌరీ సేవా సంఘంలో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరీ సేవా సంఘం కమిటీ సభ్యులైన అధ్యక్షులు సుమచల నాయుడు గారు, గౌరవ అధ్యక్షులు నారాయణమూర్తి గారు, అలాగే గౌరీ సేవా సంఘం పెద్దలు, అలాగే మహిళా సోదరి వల్ల అందరి ఆధ్వర్యంలో కూడా శ్రీరామనవమి పూజా కార్యక్రమం మొదలు పెట్టడం, అందులో భాగస్వాములుగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి కార్యక్రమం చేపట్టారు. శ్రీరామనవమి అనేది శ్రీరాముడు పండగ అనేది ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణానికి మొదటి రోజని చెప్పాలి. అందరూ కూడా శ్రీరామనవమి అయితేనే పిల్లల కళ్యాణం చేస్తున్నారు. అలా శ్రీరామనవమిలో శ్రీరాముడు ఆశీర్వాదంతో ప్రతి కుటుంబం ఉండాలని, అలాగే ఈ సందర్భంగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. చలివేంద్రం అనేది ఏదో కొద్ది రోజులు పెట్టి తీసేసే కార్యక్రమం కాకుండా ప్రతిరోజు మజ్జిగిచ్చేటట్టు కార్యక్రమం వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అది 2 నెలలు టైం పెట్టి ప్రతిరోజు మజ్జిగిచ్చి ఇక్కడ వెళ్ళేటటువంటి దారిలో పోయి ఎండల్లో వచ్చినటువంటి పౌరులందరికీ కూడా అక్కడ దాహస్తి తీర్చడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ 2 నెలలు ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకో 2 నెలలు పెంచడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మొత్తం ఎండాకాలం అంతా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాముడు రాజ్యం రావాలని, మరి అతని పరిపాలన ఎంత బాగుందో మనందరికీ త్రేతాయుగం నుంచి నేటికి కూడా అతన్ని గుర్తుంచుకున్నామంటే నిజంగా ఏ మహారాజు కూడా లేనటువంటి ఎన్ని తరాలైనా సరే మరి అతన్ని మనం స్మరిస్తున్నామంటే అది శ్రీరాముడికి ఒక్కడికే చెందింది. ఎందుకంటే మన పూర్వీకులు విలేజ్ లో చూస్తే ఆ రోజుల్లోనే శ్రీరామనవమి టెంపుల్ కంపల్సరీ కూడా విలేజ్ లో ఉంటుంది. ఆ రోజు మన పెద్దలు ఏదైతే మాట వేశారో రాముడి పరిపాలన, రాముడి నీతి నిజాయితీ, రాముడి యొక్క అడుగుదాడుల్లో నడాలని మరి నేటికి కూడా దాన్ని పాటిస్తున్నా. ఈ రోజు వీధుల్లో కూడా శ్రీరామనవమి జరుపుకుంటామంటే ఆ మహనీయుడు చేసిన మంచి కార్యక్రమం వల్లే. మరి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తాననుకో చాలా ఆనందం. ఇదే సిద్ధాంతాన్ని ఇదే తరాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద